మన దేశంలో మాత్రం ఈ భూ సమస్యలు విపరీతంగా ఉంటాయి. భూ సమస్యలు డైరెక్ట్ రాజకీయ నాయకులకు కొంచెం సిగ్గుశరం ఉంటే పార్లమెంట్లోనైనా అసెంబ్లీలోనైనా మాట్లాడి దశాబ్దాలుగా భూములను ఎవరైతే సాగు చేసుకుంటారో నేరుగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చుగా. మరి నేరుగా పట్టాలు ఇవ్వచ్చుగా. ఎందుకు నేరుగా పట్టిస్తారు? ఇంకోటి దీని లొసుగులు ఎందుకు అంటే అర్థం కాదు నాకు. లొసుగులు ఎందుకు లొసుగులు ఎందుకు చెప్పండి. ధరణి పోయి భూభారతి, మళ్ళీ బీజేపీ వస్తే మళ్ళీ భారతి అంటే ఇవన్నీ పేర్లు మార్చుకుని వెళ్తారు తప్ప అసలు లోపం ఎక్కడ అనేది ఎందుకు గుర్తిస్తలేరు. మీరు గమనించండి, సివిల్ కేసులు లక్షల్లో పెండింగ్ ఉన్నాయి హైకోర్టులో ఉన్నాయి. ఈ భూముల గొడవల్లో అన్నదమ్ములు చచ్చిపోతారు, ఈ భూముల గొడవల్లో భార్య భర్తలు చచ్చిపోతారు, ఈ భూముల గొడవల్లో చాలామంది బంధుమిత్రులు అందరూ చచ్చిపోతారు. నరకడం, చంపడం ఒకరినొకరి ఇట్లా బాగా జరుగుతున్నాయి కదా. దీనికి ఎందుకు పులి స్టాప్ పెట్టట్లే అంటే గమనించండి. ఇక్కడ చట్టాన్ని ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ప్లస్ డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, వీళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. నేను లేకున్నా నా పేరు మీద భూమి వేరే వాళ్ళకి ఇస్తారు. ఇది ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్. మనం గత నుండి వీళ్ళకి దండలు వేస్తున్నాం, గంట కొడుతున్నాం. వీళ్ళ ఆస్తులు లెక్క పెడితే కొన్ని కోట్లు బయటకు వెళ్తున్నాయి, 100 కోట్లు బయటకు వెళ్తున్నాయి వీళ్ళ ఆస్తులు. అవునా కాదా? మిత్రులారా, మరీ చెప్తున్నారు, లైక్ చేయండి, ఒక్క లైక్ చేయండి మీరు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మాట్లాడితే ఛానల్ డెలీట్ చేస్తాను, వీడియోలు డెలీట్ చేస్తాను. అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి ఇమీడియట్గా ప్లీజ్. నేను సబ్జెక్ట్లో వెళ్తే వీళ్ళ ఆస్తులు లెక్క పెట్టండి ఎంతున్నాయి. 100 కోట్లు బయటకు వెళ్తాయి. ఎంఆర్ఓల ఆస్తులు, ఆర్డీఓల ఆస్తులు, డిప్యూటీ కలెక్టర్ ఆస్తులు ఎట్లా బయటకు వెళ్తాయి? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ భూ సమస్యల వల్లనే ఆస్తులు విలువ పెరుగుతాయి. ఈ సమస్యలు ఎప్పటికి ఉంటాయి. ఈ భూమి ఉన్నంత వరకు ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం లభించింది అనుకో, రాజకీయ నాయకుల ఆస్తులు జీరో అయిపోతాయి, వాళ్ళు సంపాదించలేరు. ఓకే, నెంబర్ 1. ఎంఆర్ఓలు ఏం సంపాదించడానికి వీల్లేదు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళు సంపాదించడానికి వీలుండదు. ఇక అందరి భూ సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఎవరి పట్ట వాళ్ళకుంది, ఎవరి భూములు వాళ్ళకున్నాయి. ఇక ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వెళ్తారు? ఏం పీకనికి వెళ్తారు? వీళ్ళు వెళ్ళారు కదా. ఎంఆర్ఓ ఆఫీస్కి వాళ్ళు ఎప్పటికి రావాలి, కలెక్టర్ దగ్గర వెళ్ళాలి, ప్రజా వాళ్ళకి ఫిర్యాదు పెట్టాలి, వాళ్ళు ఇక్కడ పంపాలి, వీళ్ళు అక్కడ పంపాలి, అటు హైకోర్టు డబ్బులు అటు హైకోర్టు లాయర్కి ఫీజు కట్టాలి, ఇటు అది కట్టాలంటే ఇదంతా కేసు నడిచి ఈ భూమి ఈయనకు వచ్చే వరకు 10 లక్షల భూమి కాస్ట్ అనుకోండి, వీడు దాదాపు దీనిలో 8 లక్షల వరకు వీడే తిరిగి లాయర్ల ఫీజు అని ఆ ఫీజు అని చెప్పేసి ఇత్తేస్తాడు. ఈయనకి ఏం లాభం? భూమి వచ్చినా ఏం లాభం? అంటే ఈ సమస్యలు ఎట్లున్నాయన్నా అంటే ఆర్డీఓలు లబ్ధి పొందుతారు, ఎంఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు, మీ సేవలు పనిచేసేటోళ్ళు, ఆపరేటర్లు, లాయర్లు, అందరికీ ఖర్చు కాను 10 లక్షలు ఖర్చు అయితే ఆ భూమి ఆఖరికి వస్తే నాకు భూమి వచ్చిందని నువ్వు ఫీల్ అవుతావు, కానీ నీకు ఎంత భూమి వచ్చింది భయ, నువ్వు పెట్టిన ఖర్చు అని చెప్పు, వచ్చిందని చెప్పు. ఇప్పుడు ఎట్లా మాట్లాడు లాయర్ కూడా? నీ భూమి కాస్ట్ని బట్టి మాట్లాడతారు వాళ్ళు. ఎన్ని ఎకరాల భూమి అండి? 5 ఎకరాలు. 5 అంటే ఎంత ఉంటుంది రేట్ అక్కడ? 50 లక్షలు అంటే 2,50,00,000 కదా. మరి 20% ముందే ఫిక్స్ చేస్తారు. అంటే 20% ముందే లాయర్కి ఇవ్వాలి. ఇది మన పోలీస్ స్టేషన్లో వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు తిప్పుతారు, మళ్ళీ అక్కడో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇక చూసుకోండి ఎట్లుంటుందో. అంటే మరి డైరెక్ట్ ఈ భూ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత, ఎవరి పట్టాలు వాళ్ళకున్న తర్వాత, రాజకీయ నాయకుల దగ్గరుండి ప్రజావాణి ఎట్లా నిర్వహిస్తాలో, గ్రామంలో ఎమ్మెల్యేలు వచ్చేసి ఏం పని అండి? ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు ఏం పని చెప్పండి? రోజు గ్రామం విజిట్ చేసుకుంటూ అందరు రండి అని చెప్పేసి ఎవరి సమస్య అక్కడనే చేసే విధంగా చేస్తే ప్రాబ్లం సాల్వ్. అట్లయితే వీళ్ళ డబ్బులు రావు. ఎవరికి? ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, డిప్యూటీ కలెక్టర్లకు, వీళ్ళకు, పోలీసులకు, లాయర్లకు డబ్బులు రావు. ఈ విధానం ఇట్లే ఉండాలి, ఈ స్కామ్ ఇట్లే ఉండాలి. ఏదో ఒక లొసుగు ఉండాలి. ధరలో లొసుగులు, మళ్ళీ భూభారతి, మళ్ళీ దీంట్లో లొసుగులు, మళ్ళీ ఇంకో దాంట్లో లొసుగులు. ఈ లొసుగులు ఉన్నప్పుడే వీళ్ళ డబ్బులు వస్తాయి. ఇదే మెయిన్. ఇంకోటి చెప్తా, వీళ్ళ ఆస్తులు ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఎంఆర్ఓగా ఆస్తి ఎగ్జాంపుల్ 1,50,000 అనుకుందాం.
లక్ష రూపాయలు అనుకుందామండి ఎగ్జాంపుల్. ఒక అధికారి ఆస్తి రూ. 1,00,000. ఓకేనా? రూ. 1,00,000 ఒక అధికారి ఆస్తి రూ. 1,00,000 అనుకుందాం. ఓకేనా? సంవత్సరానికి ఆయన ఎంత సంపాదిస్తాడండి? 12 లక్షలు. 12 లక్షలు సంపాదిస్తారు. ఓకేనా? ఆయన ఇంటూ దాదాపు ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాను. 40 చేస్తాను అంటే ఇప్పుడు 40 ఇంటూ 12 లక్షలు ఎంత చెప్పన్నా? 40 12 లక్షలు 40 ఎంత? 40 0 0 40 40 40 0 0 40 40 40 ఎంతనా? లెక్క పెట్టు ఒకసారి క్యాలిక్యులేటరా. ఇప్పుడు సంవత్సరానికి 12 లక్షలు అవుతాయి. 12 లక్షలు ఇంటూ 40,000 ఎంత? 40 సంవత్సరాలు. 4,80,00,000. ఓకే. ఒకళ్ళు 10 100 1000 10,000 లక్ష 10,000 కోటి. 4,80,00,000. ఎప్పుడు ఆయన కరెక్ట్‌గా ఆయన జీతంతో ఆయన బ్రతికితే ఆయనకు వచ్చే డబ్బు ఇంత ఉంటుంది. మరి ఇప్పుడు ఒక ఎంఆర్ దగ్గర 100 కోట్లు ఎట్లా దొరుకుతున్నాయి? ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర 500 కోట్లు ఎట్లా దొరుకుతున్నాయి? ఈ ఆస్తి ఎక్కడిది? క్వశ్చన్ మార్క్. అర్థమైందా నీకు? ఒక ఎంఆర్ఓ రూపాయలు 1,00,000తో చేస్తే 40 సంవత్సరాలు పని చేస్తే ఆయనకు వచ్చే జీతం 4,80,00,000. మరి 100 కోట్లు 500 కోట్లు ఒక ఎంఆర్ఓ ఆస్తులు ఎట్లా దొరుకుతున్నాయి అంటే ఇది ఎట్లా? వాళ్ళ బినామీలు ఎట్లా? వాళ్ళ వ్యవసాయ భూములు ఎట్లా? వాళ్ళ బంగారు ఆభరణం ఎట్లా? క్వశ్చన్ మార్క్. అంటే దీని అంటది కారణం ఏంది? భూ సమస్యలు. ధరణిలో సంపాదించిండు, భూభారలో వాళ్ళు సంపాదించిండు. సంపాదించుకోవడం కోసమే వాళ్ళు పెట్టిండు. ధరణిలో ఎంఆర్ఓలు ఆర్డీఓలని గుప్పిట్లో పెట్టుకున్న ఘనత బీఆర్ఎస్లో అయితే, ఈ భూభారత్లో ఎంఆర్ఓ ఆర్డీఓలని అధికారులను గుప్పిట్లో పెట్టుకునే బాధ్యత కాంగ్రెస్ది. ఇదో దందా. అంటే సామాన్య ప్రజల ముక్కు పిండి వసూలు చేసే దందా ఇది. మీరు ఒక్కసారి ఆలోచించండి. అవునా కాదా మీరు చెప్పండి. ఈ భూభారతి ధరణి ఉన్నది రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు సంపాదించి వాళ్ళ ఆస్తుల్ని పెంచుకోవడం కోసం, అంతేగాని ప్రభుత్వంలో ఉన్న అప్పును తీర్చుకోవడం కోసం కాదు. ఒక్కొక్క దగ్గర 500 కోట్ల ఆస్తి ఉంది. తెలంగాణ రాష్ట్రం అప్పుడు 8 లక్షల కోట్లు అనుకుందాం మనం. ఓకేనా? 8 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పు అయితే వీళ్ళ దగ్గర ఇంత ఆస్తి ఉంటే అందరి ఆస్తులు జప్తు చేసి ఒకటే సెకండ్లో వాళ్ళ అప్పు మొత్తం తీర్చచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అప్పు మొత్తం తీర్చచ్చు. ఆ పని చేయండి మరి. అంటే మీరు సంపాదించుకోవడం కోసం మీకు పైసలు కావాలి. అప్పు తీసాము ఈ పని చేయండి మీరు. ఉంటుంది. ప్రతి ఎంఆర్ఓ మీద జరగాలి రైడింగ్స్. ప్రతి డిప్యూటీ కలెక్టర్ మీద రైడింగ్ జరగాలి. ప్రతి కలెక్టర్ మీద జరగాలి. గవర్నమెంట్ ఉద్యోగి ప్రతి అతను జరగాలి. సాధారణంగా పనిచేస్తే ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్తులు కూడా విపరీతం పెరుగుతున్నాయి. వసూలు లేని ఏం పని చేయరట. ఇక ఆలోచన చేయండి ఏమంటారు. ఇట్లా ఉంటుందండి. ఈ భూ సమస్యలు ఉన్నంత వరకే ఎప్పటికి ఉండాలి వాళ్ళ కళ. భూ సమస్యలు ఉంటే వాళ్ళ డబ్బులు వస్తాయి. సమస్యలు లేకపోతే వాళ్ళ డబ్బులు రావు. ఈ సమస్యలు వీళ్ళు తీర్చడం వీళ్ళ వల్ల కాదు, చేత కాదు, దరిద్రులు.